హాయ్ అండి. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఇది కార్తీక పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అండి. కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. కార్తీక పౌర్ణమి రోజు చాలా బిజీ ఉండటం వలన నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయానండి. ఉదయం లేసేసరికి నేను 3:30కి లెగిసానండి. ఉదయం లేసి మొత్తం బయట ఊడ్చి, చుట్టూ ఊడ్చి, సందులో వెనుక అంతా ఊడ్చి, వాటర్ పట్టేసి, ఇంటి ముందు, ఇంటి వెనుక, చుట్టుపక్కల అంతా మాకు చాలా ఉంటుందండి క్లీన్ చేసేది. అంతా చేసి పట్టుకొని ముగ్గులు పెట్టేసి ఇంటి లోపలికైతే వెళ్ళానండి. నాకు ఇంటి చుట్టుపక్కలనైతే 4 వైపులా ముగ్గు పెట్టడం ఉంటుందండి. ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఇవి ఏనుగు అడుగులండి. వినాయక చవితి రోజు వేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు వాష్ చేసి రోజు కడిగినా కూడా అవైతే పోవట్లేదండి. మీకు ఏమైనా చిట్కా ఉంటే చెప్పండి అది పోవడానికి. ముగ్గు పెడితేనైతే కనిపించట్లేదండి అక్కడ. నేనైతే 4 వైపులా ముగ్గు పెట్టాలి కాబట్టి చిన్నగా ఈ ముగ్గులు అయితే పెట్టుకున్నాను. తొందరగా పని కావాలండి, టైం సరిపోదు కదా, అందుకనే. అలాగే తులసి కోట దగ్గర కూడా చిన్నగా ముగ్గు వేసి ఇంట్లోకి వచ్చి గిన్నెలు తోమేసి, అలాగే నేను స్టవ్ క్లీన్ చేసుకుంటానండి. ప్రతిరోజు రెగ్యులర్గా స్టవ్ క్లీన్ చేసుకుంది అయితే నేను టీ కూడా పెట్టుకోనండి, అసలు మనసున పెట్టదు. ప్రతిరోజు స్టవ్ కడుక్కొని ఆ బండ కడుక్కొని నీట్గా చేసుకున్నాకనే నేను స్టవ్ పెట్టుకొని టీ తాగుతాను. తర్వాతనే స్నానానికి వెళ్తాను. అసలు స్టవ్ క్లీన్ చేసుకోవడం అంటే చాలామంది క్లీన్ చేయరు, తుడుచుకోవచ్చు కదండి, కడగొద్దు అని అంటారు. కానీ నాకు ఎందుకో కడుక్కుంటానే నీట్గా కనిపిస్తుందండి. అలాగే ఇల్లంతా ఊడ్చి తుడిచి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్లోనైతే బట్టలన్నీ వేసి వాషింగ్ మిషన్ ఆన్ చేశానండి. ఆన్ చేసి స్నానం చేసేసి వచ్చి దేవుడి దగ్గర ఇట్లా తులసి కోట దగ్గరనైతే నేను చిన్నగా పువ్వులతోనైతే డెకరేషన్ చేశానండి. చిన్నగా అంటే నాకు ఓపిక లేకుండే అప్పటికి తెల్లవారిపోతుందేమోనని టెన్షన్ ఎక్కువ అవుతుంది. పత్తులు వెలిగించాలంటే కొంచెం 5-6 లోపే వెలిగించాలి కాబట్టి తొందరగా చేసేసుకొని ఇంట్లోకి వచ్చి దేవుడి ఫోటోలన్నీ క్లీన్ చేసుకుంటూ అలంకరణ చేసుకుంటూ నైవేద్యాన్ని అయితే ప్రిపేర్ చేశానండి. నైవేద్యం కోసం అయితే నేను బెల్లం వేసి పరమాన్నం అయితే వండుకున్నాను. ఈజీ అండ్ తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. మళ్ళీ తొందరగా నైవేద్యాన్ని కూడా ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది కదా అని అయితే నేను దాన్ని చూస్ చేసుకున్నానండి. కొంతమంది సేమియా కానీ ఇంకా ఏమైనా చేసుకుంటారో, నేనైతే నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని నేను బయట దీపాల కోసం అయితే అన్ని అరేంజ్ చేసుకున్నానండి. ఇంటి ముందు అలాగే గుమ్మం దగ్గర దీపాలు అయితే అమర్చాను. దీపాలు పెట్టేసుకొని తులసికోట దగ్గరికి నైవేద్యం పెట్టుకొని అన్నీ అరేంజ్ చేసుకొని అయితే తులసికోట దగ్గరికి అయితే వెళ్ళానండి. తులసికోట పక్కనే నాకు ఉసిరి చెట్టు ఉంటుందండి. నేను కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే 15 డేస్ కార్తీక పౌర్ణమి వరకు అయితే ఉసిరి చెట్టు కింద ఉన్న తులసికోట కాడ రెండింటి దగ్గర పొద్దున సాయంత్రం దీపం పెడతాను. అందుకనే నేను తులసి చెట్టు పక్కననే ఉసిరి చెట్టునైతే కొనుకొచ్చి పెట్టుకున్నాను. ఇంతకీ తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కార్తీక మాసంలో ఎందుకు పూజ చేస్తారు, ఈ ఉసిరి చెట్టుని తులసి చెట్టుని కలిపి ఎందుకు పూజ చేయాలి, దీపాలు వెలిగించాలని అయితే సందేహం కొంతమందికి ఉంటుంది కదండి. నాకు తెలిసిన 2 రీజన్స్ అయితే నేను చెప్తానండి. తులసి అంటే లక్ష్మీదేవి స్వరూపము, ఉసిరి అంటే నారాయణ స్వరూపంగా భావించి మనం తులసి ఉసిరిని కలిపి కట్టుగా పూజించడం జరుగుతుంది. లక్ష్మీనారాయణను పూజించడం వలన ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, సంపద, దంపతుల మధ్య సఖ్యత కుదురుతుందని చెప్పి మనం తులసి దామోదరులను అయితే కలిసి పూజించడం జరుగుతుంది. ఇంకొకటి సైంటిఫిక్ రీజన్ ప్రకారం చూస్తే తులసి ఉన్న చోట ఆక్సిజన్ ఉంటుంది, బ్యాక్టీరియా అనేది ఉండదు చుట్టుపక్కల. అలాగే ఉసిరి వలన మనకు విటమిన్ సి లభిస్తుంది కాబట్టి దాని వలన కూడా మనకు రోగనిరోధకత శక్తి పెరిగి ఈ చలికాలంలో మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని 2 విధాలుగా కూడా మనము తులసిని ఉసిరిని కలిపి పూజించడం జరుగుతుంది. ముందుగా నేను తులసి కోట దగ్గర అయితే దీపం వెలిగించి 365 వత్తులు అయితే ఆ పువ్వుల మధ్యలో పెట్టేసి ముట్టిచ్చేసాను. అలా చుట్టూ ప్రమిదలతోనైతే దీపాలు వెలిగించి ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చేసి అయితే మేము ఇంట్లో 4 ఉన్నాం కాబట్టి 4 ఉసిరి దీపాలు అయితే వెలిగించడం జరిగింది. నేనైతే నా పూజనైతే ఈ విధంగా నేను కంప్లీట్ చేసుకున్నాను. తులసి చెట్టు కాడ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ చేసి నా పూజనైతే నేను ముగించుకున్నాను. నాకు తెలిసి తెలియని పరిజ్ఞానంతోనైతే నేను ఎక్కడైనా పొరపాటు చేసున్నా, ఏదైనా తప్పుగా మాట్లాడినా మీ ఇంటి ఆడపిల్లగానైతే నన్ను క్షమించండి. అందరూ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంత పూజ చేశాను కానీ ఇంటికి పువ్వులు కట్టడం అయితే మర్చిపోయానండి. లాస్ట్లో చివరిలో కట్టడం అయితే జరిగింది.